రాజధాని చెన్నైలో జనాభా అంతకంతకు పెరుగుతోంది. చెన్నై నగర జనాభా ప్రస్తుతం 80 లక్షలకు చేరుకుంది. దీంతో చెన్నైలో పౌర సేవల్ని విస్తృతం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. చెన్నైలో ప్రజా సేవల్ని మరింత పగడ్బందీగా నిర్వహించేందుకు గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం ఉన్న 15 జోన్లను 20కి పెంచుతూ గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ తాజాగా ముసాయిదా విడుదల చేసింది. తమిళనాడు రాజధాని చెన్నైలో జనాభా అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటికే చెన్నై జనాభా 80 లక్షలకు చేరుకుంది. చెన్నైలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వస్తువుల కల్పనతో పాటు అభివృద్ధి కూడా అదే స్థాయిలో చేయాల్సి ఉంది. చెన్నైలో జనాభా భారీగా పెరుగుతున్న నేపథ్యంలో పౌర సేవల్ని విస్తృతం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అందులో భాగంగానే ప్రజాసేవల్లో జాప్యాన్ని పరిష్కరించేందుకు గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ కీలక ప్రతిపాదనలు చేసింది. ప్రస్తుతం ఉన్న 15 జోన్లను 20కి పెంచుతూ ముసాయిదా విడుదల చేసింది. వార్డుల పరిధిలో ఎలాంటి మార్పులు చేయకుండా పలు జోన్ల పరిధులు విస్తరిస్తోంది. తద్వారా పేరుకుపోతున్న ప్రజా సమస్యలను పరిష్కరించడం సులువవుతుందని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ భావిస్తోంది. చెన్నై నగరంలో ప్రజా సేవల్ని మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ పెద్ద ఎత్తున కసరత్తు చేస్తోంది. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ మ్యాప్లో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. చెన్నైలోని పలు జోన్ల వైసర్గిక స్వరూపాలు రూపాంతరం చెందుతున్నాయి. అదే సమయంలో కొన్ని కొత్త జోన్లు వస్తున్నాయి. ప్రస్తుతం చెన్నైలో ఉన్న 15 జోన్లలో 1,00,000 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ సంఖ్యను మరింతగా పెంచే ఆలోచనలున్నాయి. ఖాళీగా ఉన్న పోస్టుల్ని సైతం భర్తీ చేసేలా చర్యలు చేపడుతున్నారు. ప్రజలకు ప్రభావవంతమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో అదనపు సిబ్బందిని పొరుగు సేవల విధానం ద్వారా నియమించుకోనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు పెండింగ్ సమస్యల్ని పరిష్కరించేలా శరవేగంగా అడుగులు పడుతున్నాయి. ఎన్నో మార్పులు చేర్పుల తర్వాత 6 కొత్త జోన్లను ప్రతిపాదించారు. కొత్తగా వచ్చిన కొళత్తూరు, విల్లివాక్కం, చెపాక్, ట్రిప్లికేన్, టీనగర్, విరుగంబాక్కం, పెరుంగుడి, సోలింగనల్లూరులో కొత్త జోన్ కార్యాలయం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకునేలా అడుగులు వేస్తున్నారు. ప్రతిపాదనల ప్రకారం ముందు అద్దె భవనాల్లో కార్యాలయాలు తీసుకుని 2 ఏళ్ల తర్వాత శాశ్వత భవనాల్లోకి వెళ్లేలా ఆలోచనలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం రాయపురం, హార్బర్ పరిసర ప్రాంతాల్లో జనాభా భారీగా పెరిగింది. ఈ పరిసర ప్రాంతాలకు సేవలు అందేందుకు జోన్ల పునర్విభజన ఓ కారణంగా చెబుతున్నారు. ప్రత్యేకించి ప్రస్తుత 3, 4, 5 జోన్లలో జనాభా బాగా పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. డాక్టర్ రాధాకృష్ణన్ నగర్, పెరంబూర్, హార్బర్, రాయపురం, కొలత్తూరు, తిరువికానగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనాభా భారీగా పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. చెన్నై మహానగర కార్పొరేషన్ 2011లో 42 పురపాలక సంఘాలను అనుసంధానం చేసుకుని 426 కిలోమీటర్ల వైశాల్యంతో సరిహద్దులను విస్తరించుకుంది. అప్పట్లో జీసీసీ జనాభా 66.72 లక్షలు ఉండగా ప్రస్తుతం దాదాపు 85 లక్షలకు పెరిగినట్టు అంచనా. ప్రస్తుతం 15 జోన్లో 2000 డివిజన్లను కలిగి మహానగర కార్పొరేషన్ సరిహద్దు లోపల 22 శాసనసభ నియోజకవర్గాలున్నాయి. జోన్ల పరిపాలనా సరిహద్దులు, శాసనసభ నియోజకవర్గాల సరిహద్దులు ఒకటిగా కలిసి లేకపోవడంతో పాలనాపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జనాభా, జనసాంద్రత అన్ని జోన్లలో ఒకే విధంగా లేకపోవడంతో మానవ వనరులు వంటి వాటిని జోన్ల మధ్య సమానంగా పంపిణీ చేయడం సవాలుగా మారుతోంది. ఫలితంగా ఈ ప్రాంతాలను కార్పొరేషన్ సేవలు అందించడంలో పరిపాలనాపరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ఈ సమస్య అధిగమించడానికి జనాభా, జనసాంద్రత ప్రతిపాదికన జోన్ల సరిహద్దులను మార్చి జోన్ల సంఖ్యను పెంచాల్సిన ఆవశ్యకత అనివార్యమైంది. దీనికి సంబంధించి 2022 ఏప్రిల్ 7న శాసనసభలో సంబంధిత ప్రకటన వెలువడింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత జోన్ల పరిపాలన ప్రాంతాలను పునరుద్ధరించి చెన్నై మహానగర్ కార్పొరేషన్ జోన్ల సంఖ్యను 15 నుంచి 20కి పెంచడానికి ముఖ్యమంత్రి స్టాలిన్ ఉత్తర్వు జారీ చేశారు. తాజాగా జోన్లను 15 నుంచి 20కి పెంచుతూ గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ ముసాయిదా విడుదల చేసింది. చెన్నై మహానగరంలో పేరుకుపోతున్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ కసరత్తు వేగవంతం చేసింది. జనాభాకు అనుగుణంగా ప్రజా సేవల్ని మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు జోన్ల సంఖ్యను పెంచుతూ ముసాయిదా విడుదల చేసింది.